శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైబడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచిన గురు భగవానుడి యోగంగా ఉన్నాడు. మీకు యోగ కాలంగా చేసే అవకాశం ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్ లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల సోషల్ మీడియా పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్ని ఉంటాయి చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారులతో స్వస్థత ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి. ఈ సింహరాశి వారికి లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి, కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. మాస ద్వితీయంలో అన్ని కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పొచ్చు. ఈ నెల వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్ లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న, అది మాత్రమే సమాధానం చెప్పండి, కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సిద్ధం అవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి, బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ఎక్కువ వాడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు
నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్ కి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వాళ్ళకి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రొఫెషన్ వల్ల అభిమానులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు కాస్త ప్రజాక్షేత్రంలో కాస్త నోరు అదుపులో ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులో కోర్టు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా వాహనం నడిపేటప్పుడు ఫోన్ పెట్టుకోవడము లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా విపరీతమైనటువంటి హీట్, బీపీ, ఒత్తిడి, స్ట్రెస్ సమస్యలు రావచ్చు. ఉదయం వ్యాయామం కొంచెం ఎక్కువ చేయండి. ఇంకా జలుబు లాంటిది, వేడి వల్ల కూడా జలుబు వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వాడండి. మంచిది కూడాను, ఆహారాలని కూడాను. ఇంకా ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే రంగులు అని చెప్పొచ్చే గోల్డ్ మరియు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూస్తారా ఆరెంజ్ కలర్, ఇది మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 1, 5, 9 అని కూడా కలిసవచ్చు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడాను. ఈ నెల అదృష్ట దిక్కు మీకు తూర్పు దిక్కు చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం సూర్యుడికి అర్ఘ్యం మొదలడం, నీళ్లు ఓం సూర్యాయనం అని చెప్పడం, ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి జలాభిషేకం చేయడం, ఎరుపు లేదా ఆరెంజ్ పండ్లు, పూలు దానం చేయడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం అంటే ఈ 12 స్ట్రెస్ ఉంటాయి చూసారా, ఆ 12 స్ట్రెస్ ఉన్నటువంటి సూర్య నమస్కారాన్ని చేయడము. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండగ వస్తే పండగ చేసుకుంటాం కదా, అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాడు శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాడు శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, ఏ శనీశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉండే నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను, నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతా భావంగా ఏం చేయాలి? పసుపు రంగు వస్త్రం స్వామి వారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ, గురు భగవానుడికి కానీ, ఏదైనా దత్తాత్రేయుడికి కానీ ఇలాంటి చోటకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విశదే భవరోగినాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవానుని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల
ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారాల దేవాలయాన్ని పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.